శైలజ మృతదేహం నేరుగా నిమ్స్ నుండి గాంధీకి తరలించారు. గాంధీ నుండి ఇటు సొంత గ్రామమైనటువంటి దాబాకు తరలించిన పరిస్థితి. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. దాబా గ్రామంలో ఉన్నాం. ఒకసారి వారి కుటుంబ సభ్యులను కూడా చూపెట్టచ్చు. కుటుంబ సభ్యులను చూపెట్టి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఇదే గ్రామానికి చెందిన శైలజ ఎన్నో కలలు కని అటు గిరిజన ఆశ్రమ పాఠశాల వాంకిడికి వెళ్ళిన పరిస్థితి కనబడింది. అయితే వాంకిడికి చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు అసలు ఏం జరిగింది, అసలు ఏంటి విషయం అనేది కాస్త సందిగ్ధంగా మారిన, ప్రధానంగా మెరుగైన వైద్యం కోసం మేము ప్రయత్నం చేశాం. అక్కడి నుంచి హాస్పిటల్ తరలించాం, ఏరియా ఆసుపత్రి తరలించాం. ఏరియా ఆసుపత్రి నుండి నేరుగా మంచిర్యాల తరలించాం. మంచిర్యాలలో పరిస్థితి విషమించింది. అక్కడి నుండి మేము హైదరాబాద్ నిమ్స్కు తరలించామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు అరణ్య రోదనలో ఉన్నారు, కన్నీరు పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎన్నో కలల కన్నా శైలజ ఇక లేదు అనే విషయాన్ని తెలుసుకొని జీర్ణించుకోలేకపోతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. కన్నీటితో శైలజను చూసి తల్లడిల్లిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిజంగానే అసలు వాస్తవంగా అంటే ఏం జరిగింది, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అదేవిధంగా గ్రామస్తులు ఏమంటున్నారు, సమాజానికి సంబంధించిన తేలి సమాజం ఈ ప్రాంతంలో అరుదుగా మాలి సమాజం ఈ ప్రాంతంలో అరుదుగా ఉంటుంది. ఎక్కువగా అంటే ఈ ప్రాంతంలో కష్టజీవులు ఉంటారు. ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియా. ఇప్పుడు కూడా 17 డిగ్రీల సెల్సియస్లో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం ఉన్నాం. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటికీ వాళ్ళ డిమాండ్ ఏముంది, అసలు ఏం చెబుతున్నారు, ఏం కావాలంటున్నారు? మనతో పాటు ఈ సమాజానికి సంబంధించిన నాయకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, నిజంగానే శైలజకు సంబంధించిన అంశంలో ఏం జరిగింది, డాక్టర్లు ఏం చెప్పారు, తర్వాత అధికారులు ఏం చెబుతున్నారు, ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఏం చెబుతున్నాడు, డీడీ ఏం చెబుతున్నాడు, పిఓ వీళ్ళ దగ్గరికి వచ్చిందా, వస్తే ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, ఒకసారి వారి మాటలతోటే తెలుసుకుందాం. బాడీ ఎర్లీ మార్నింగ్ అంటే 4 వరకు వచ్చింది. అప్పటి నుండి ఏంటంటే వీళ్ళకు డిమాండ్స్ అనేది మన మాలికులస్తులు మనం అడుగుతున్నాం. ఆ డిమాండ్స్లని మాకు చెప్తే పిఓ గారు లేకుంటే కలెక్టర్ రావాలని మా డిమాండ్స్. వచ్చిన తర్వాత మా బాడీ తింపుతాం లేకుంటే దిగామన్నట్టు వాళ్ళు వస్తున్నారట. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం న్యాయం చెప్తారో అప్పుడు మేము బాడీ తీయడానికి రెడీగా ఉన్నాం. రైట్, నేను మీతో మాట్లాడతాను. దీని ముందు ఇదే గ్రామానికి చెందిన యువకులతో మాట్లాడిద్దాం, వాళ్ళ బంధువులతో మాట్లాడిద్దాం. అసలు ఏం చెబుతున్నారు, వారి డిమాండ్ ఏంటి, అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏంది సార్, ఇది ఫుడ్ పాయిజన్ ఎట్లా వచ్చిందో అనేది తెలియదు. అదే ఫుడ్ పాయిజన్ గురించి ఏమనేది టెస్టుల గురించి అన్నం లాయిందా, ఏమైనా కూర లాయిందా, ఏం వాటర్ లాయిందా అనేది ఫస్ట్ టెస్ట్ చేయండి. టెస్ట్ చేసాక హెచ్ఎం ప్లస్ వార్డన్స్ అలా టీచర్స్ని అరెస్ట్ చేయండి సార్. ప్లస్ కలెక్టర్ మా దాబాకి రావాలి గ్రామ పంచాయతీలో. అది వచ్చినాక ఏమనేది డిమాండ్ అనేది మేము మాట్లాడతాం సార్. అప్పటి వరకు మాట్లాడడం అంతే సార్. కలెక్టర్ గారు మీ దగ్గరికి రావాలి సార్, కలెక్టర్ రావాలి సార్. కలెక్టర్ వచ్చినాకనే మేము ఏదేమన్నా డిమాండ్ అనేది ఏమనేది మాట్లాడతాం సార్. ఫస్ట్ మాత్రం అది ఫుడ్ పాయిజన్ ఎట్లా వచ్చింది అన్నంది ఏమైనా టెస్ట్ చేసి ప్లస్ అలానే అరెస్ట్ చేయండి సార్. హెచ్ఎం ప్లస్ వార్డన్ అలా టీచర్స్లను మొత్తం అరెస్ట్ చేయండి సార్. అంతే డిమాండ్ సార్. దీనికి కారణమైన వాళ్ళు కుకింగ్ చేస్తారు కదా సార్, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఫుడ్ పాయిజన్ అని చెప్పిండు సార్. ఫుడ్ పాయిజన్ చెప్పిండు కానీ ఏం అనేది చెప్పలేదు సార్. ఓన్లీ ఫుడ్ పాయిజన్, దాంట్లో ఏమనేది చెప్పలేదు. అన్నం లాయింది చెప్పలేదు, కూర లాయింది చెప్పలేదు, వాటర్ లాయింది చెప్పలేదు. ఓన్లీ ఫుడ్ పాయిజన్ అనేది చెప్పిండు. దాంట్లో ఏమనేది చెప్పలేదు మాకు రెస్పాన్స్. అందుకోసమే వీళ్ళని సస్పెండ్ చేసిన కానీ అరెస్ట్ చేయండి సార్. అరెస్ట్ చేస్తేనే ఏమనేది తెలుస్తుంది. అదే ఒక్కడే సార్. ప్లస్ కలెక్టర్ రావాలి ఇప్పుడు గ్రామ పంచాయతీకి. అలా వచ్చినాకనే ఏమైనా డిమాండ్ మాట్లాడతాం సార్. సార్ మాకు చెప్పలేవా, ఒకరోజు ఉండే నైట్ అట్లనే మళ్ళీ 3టికి ఫోన్ చేసింది సార్. మా అమ్మ వాళ్ళు పోయినరు, అయితే తీసుకువెళ్ళకండి ఇక్కడనే మంచిగా అవుతుంది అన్నారు సార్. మళ్ళా హెచ్ఎం కూడా తిట్టిండట సార్, మా నాన్నని ఎందుకు తీసుకెళ్తారు, మేము మంచిగా చేస్తామన్నారు సార్. ఇంటి నుంచి డబ్బులు పెట్టినాం సార్ 8 రోజులు. మా నాన్న ఎంత కష్టపడిండు నాన్నకే తెలుసు సార్. ఇక
నేను ఒక్కడినే ఉండే సార్ నెల రోజు ఇంటికాడ. ఉమ్, అమ్మ నాన్న అన్నయ్య అట్టే సార్. ఉమ్. నాకు చెప్పలేదు సార్. చెప్పునా సార్ మేము నిమ్స్లో నవంబర్ 5కి పోయినాం సార్. అక్కడ నుంచి ఒక ఎమర్జెన్సీ వార్డులో షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి మేము 2 డేస్లోనే తను తీసుకుపోయిన వెంటనే అక్కడ వెంటిలేటర్ అనేది పెట్టారు. అక్కడ 2 డేస్లోనే రికవరీ అయింది. రికవరీ అయిన తర్వాత ఒక 4 డేస్ నార్మల్ ఫుడ్ గుడ్డు తిన్నారు సార్. తను మంచిగానే ఆన నుంచి ఇక జనరల్ వార్డులో షిఫ్ట్ చేశారు. ఆడ కూడా ఒక 2 డేస్ తిరిగింది. ఆ సడన్గా నైట్ ఏమైందో కానీ తెలియదు, కొంచెం తను స్ప్రో అనేది కోల్పోయింది. ఆ రోజు నుంచి కోల్పోయింది అయితే ఇప్పటికి 17 డేస్ అవుతుంది సార్. రీజన్ అనేది కొంచెం మాకు ఏం చెప్పలేదంటే దీనివల్ల దాని ఏం చెప్పలేదు. ఓన్లీ ఫుడ్ పాయిజన్ అనేది చెప్పిండు. ఓన్లీ బ్రెయిన్లో బ్రీతింగ్ వస్తున్నాయి అని చెప్పిండు. ఒక 10 డేస్ దాకా అదే రీజన్ మాకు కంటిన్యూ చెప్పిండు. కంటిన్యూ చెప్పడం వలన మళ్ళీ తనని చూస్తే కొంచెం సీరియస్గా ఉండే, మళ్ళీ చెప్పి మళ్ళీ కొంచెం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి మళ్ళీ బ్రెయిన్ డెత్ అయింది కూడా అని చెప్పాడు. అంటే తను సీరియస్ పొజిషన్ వచ్చిన తర్వాతనే డెత్ అయింది. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ రీజన్స్ అంటే ఏమో అని గ్యారంటీ అయితే చెప్పలేదు అని డాక్టర్స్ అన్నీ కంటిన్యూ మాకు చెప్పారు. టోటల్స్ మేము అక్కడ నిమ్స్ హాస్పిటల్లో 28 డేస్ ఉండే సార్. మంచిర్యాలలో మొత్తం 7 డేస్ టోటల్. మంచిర్యాలలో ఏ డేట్ నా జాయిన్ చేశారు? డే 30 తారీఖు పోయిన నెల 29 తారీఖు వాంకడి హాస్పిటల్లో ఉండే సార్. ఆడ 30 చేసాం సార్. ఆడ కూడా మేము 7 డేస్ ఉండే. ఆడ కూడా కొంచెం రికవరీ అయింది కానీ మళ్ళీ అదే సిచ్యువేషన్లో వస్తుందని మళ్ళీ అక్కడ హైదరాబాద్ నిమ్స్లో పంపించారు. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్లో మొత్తం ఆడ ఈడ అంటే మొత్తం ఒక నెల 3 రోజులు 4 రోజులు అవుతుంది సార్. కానీ ఇంకా క్యూర్ కాలేదు సార్. ఏదైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏంటంటే ఏ రకమైన న్యాయం? ఏదైనా డిమాండ్ మా చెల్లె చనిపోయింది, ఆ, ఎన్నో కలలు కన్నది, ఆ, చదువుకున్నది, ఇది పోయింది. తర్వాత ఏం కావాలనుకుంటున్నారు? ఇక ఏం డిమాండ్స్? మా కలెక్టర్ వచ్చినాక ఏదైనా డిమాండ్ మేము కలెక్టర్ వచ్చినాకనే చేస్తాం సార్. అమ్మ చెప్పండి. सार वाकडीले राहिली माझी पोरगी सरकारी बडी म्हणे सरकारी बडी म्हणे राहिली की सोमवारी झाला सिरत झाली सोमवारी रातभर राहिली तर मंगळवारी माने किती वाजता सांगले सार 3 वाजता सांगले 3 वाजता सांगले की मी 3 वाजता जेलू आठवना 3 वाजता जेलू की माझी पोरिता फाला तर ते काय नाही सिरियस होऊन आहे की सार म्हणला की सार म्हणला येतीच बेस होते मला तर नाही सार मी नेता म्हणून नेलू मंचिराला नेलू की मंचिराला नेलू तर तेथून 8 रोज राहिले 8 रोज राहिले की 8 रोजातून तेथून हैदराबाद म्हणले हैदराबादला नेलूत की तेथी 4 रोज बेस राहिले 4 रोजा दिवशी अजून तसंच झाले सार. तेथूनच आम्हाला डोसक्यामध्ये रखत जाम झाला घट झाला म्हणले सार आम्हाला गॅरंटी म्हणा काय नाही सांगले सार आम्हाला तेथूनचा गॅरंटीच नाही सांगन गॅरंटीच काय गॅरंटी नाही सांगन कवर खबर गेला तरी डोसक्यातच पाल हाय डोसक्यातच आहे म्हणा सार. आत्तावरी काय नाही सांगले. आता माझी पोरगी हे झाली तर सगळे जण येतात सगळे जण हे करले. मी आता काहीतरी डिमांड घालल्याशिवाय मी नाही उतरवा गाडीतून पोरिता माझे. ఎస్, ఇది పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత అధికారులు కూడా చేరుకున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవికాలపై మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధన ప్రకారం చేస్తామని అటు చెబుతున్న పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. మా డిమాండ్స్ కలెక్టర్ గారే రావాలి, కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారు మాతో చర్చిస్తే మా బాడీని దించుతామని చెబుతున్న పరిస్థితి. అనంతరం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విషయాలపై మాట్లాడతామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాస్తవంగా శైలజ హాస్పిటల్లో చేరిన తర్వాత ఆ రోజు ట్రీట్మెంట్ అంశంలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగిందనే కోణంలో కాస్త దర్యాప్తు జరగాలి, ఆ నిజాలేంటనేది తెలవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు అటు స్పష్టంగా ఫుడ్ పాయిజన్కు కారకులైన వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారిపై కేసు నమోదు చేయాలి, కేసు నమోదు చేసి వాళ్ళని
అరెస్ట్ చేసిన అనంతరమే మేము ఇటు పూర్తి స్థాయిలో ఇచ్చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులతో మనం చూపెట్టచ్చు. PO/ITDA చేరుకున్నారు. PO/ITDA చేరుకొని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడి వారి డిమాండ్ ఏముంది, వారికి ఏం కావాలనే కోణంలో మాట్లాడతామని చెబుతున్న పరిస్థితి. అటు డీడీ కూడా చేరుకున్న పరిస్థితి, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా వచ్చిన పరిస్థితి, తహసీల్దార్ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి, గ్రామస్తులు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏమైనప్పటికీ ఒక విషయం అయితే స్పష్టంగా చెబుతున్నారు, మాకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి ఏ రకమైన భరోసా కల్పిస్తారో చెప్పాలని చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసు పికెటింగ్లో గ్రామాలు ఉన్నాయని చెప్పక తప్పదు. హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర పోలీస్ పికెటింగ్ ఉంది. అక్కడ నుండి నేరుగా సవాతి వచ్చే తరుణంలో దాదాపుగా 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇటు దాబాలో కూడా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్న పరిస్థితి. అయితే గ్రామస్తులు మాత్రం మా డిమాండ్ నెరవేర్చాలి, మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు కుటుంబ సభ్యులు కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు, విషయం చెప్పారు, ఏం జరిగింది, నిమ్స్లో ట్రీట్మెంట్ ఏం జరిగింది. నిమ్స్లో ట్రీట్మెంట్లో రికవర్ అయిన తర్వాత జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. ఐసీయూ నుంచి జనరల్ వార్డు షిఫ్ట్ చేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత మళ్ళీ శైలజ మాతో ఎప్పుడు మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాదాపుగా 25 రోజుల పాటు శైలజ వెంటిలేటర్ పైన ఉంది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి శైలజ అంశం తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. విద్యార్థి తల్లిదండ్రుల ఇంటి వద్ద ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆందోళన చేస్తున్న పరిస్థితి, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పరిస్థితి, మాట్లాడి ఎక్స్క్రేజియా చెల్లించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనము ఒకసారి ఎమ్మెల్యే కోవలక్ష్మి గారితో మాట్లాడిద్దాం. ఎమ్మెల్యే కోవలక్ష్మి డే 1 నుంచి కూడా ఆ పరిస్థితులపై హాస్పిటల్ నుంచి ఇప్పటి వరకు ఇది చేస్తున్న పరిస్థితి. నైట్లో కూడా కోవలక్ష్మిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు శైలజ దాదాపు ఈ సంఘటన జరిగి దాదాపు 20-25 రోజులు అవుతుంది, దగ్గర 20 రోజులు అవుతుంది. అందరి పిల్లలు కూడా వాస్తవంగా ఫుడ్ పాయిజన్ అని అన్నారు. ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత సరే ఆ ఫుడ్ పాయిజన్ అంత సీరియస్గా అయిందంటే అమ్మాయి శైలజ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా మరి ఇక్కడ నుంచి మన వాంకి నుంచి అయితే ఆసిఫాబాద్ నుంచి మళ్ళీ తర్వాత ఇక్కడ మంచిర్యాల హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ మధ్యలో తింపేసరికి టైం వేస్ట్ అయిపోయి మరి వెంటనే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నిమ్స్ హాస్పిటల్లో మరి ఇప్పుడు లాస్ట్లో తీసుకుపోయారు. అది కూడా మేము హైదరాబాద్ నుంచి రాగా నేను మంచిర్యాలకి పోయిన తర్వాత చాలా సీరియస్గా ఉంటే మీరు రెఫర్ చేయాలి, ఇంత సీరియస్ ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ కూడా ఏమన్నంటే మా దగ్గర ఇక్కడ పరికరాలు లేవు మేడం మేము చేయడానికి, మీరు వెంటనే వీళ్ళని షిఫ్ట్ చేయడం అంటే అప్పుడు మళ్ళీ మేము మాట్లాడేసి అధికారులని వాళ్ళని పిలిపించేసి మేము ఇక్కడ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగిన తర్వాత ఏంటి అక్కడ 3 పిల్లల్ని పంపించాము. ఆ రోజు 3 పిల్లలు 2 పిల్లలు మంచిగా రావడం జరిగింది. ఏదైతే శైలజ అమ్మాయి ఆమె వాస్తవంగా చాలా సీరియస్ కండిషన్లో ఉండే. ఆ రోజు అయితే నేను మంచిర్యాల పోయినప్పుడు మంచిగా మాట్లాడేది బాగానుండే. ఆ రోజు మరి ఎక్కడైతే ఏ రోజు అయితే మనం నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసినామో అక్కడ డాక్టర్స్ కూడా బాగుంటారు, పెద్ద డాక్టర్స్ ఉంటారు. తర్వాత అన్ని పరికరాలు కానీ అన్ని ట్రీట్మెంట్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తారనే ఒక ఉద్దేశంతో మంచి కావాలని అక్కడికి పంపించడం జరిగింది. ఏదేమైనా కూడా వాస్తవంగా ఆ అమ్మాయి నేను మొన్న మార్నింగ్ నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఆ అమ్మాయి స్పృహ లేదు, ఏమీ లేదు, ఆ డెడ్ బాడీ ఎట్లా ఉందో అట్లనే ఉండే. అప్పటికి ఏది కూడా ఏంటి శ్వాస కూడా లేదు వాస్తవంగా. కానీ మేము డాక్టర్స్ కాదు అని చెప్పడానికి నేను మొన్న మార్నింగ్ నేను వెళ్ళాను. మొన్న మార్నింగ్ వెళ్ళాను, నిన్న నేను పొద్దున వచ్చాను. మొన్న మార్నింగ్ వెళ్ళాను, నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళాను. వాస్తవంగా అమ్మాయి అసలు డెడ్ బాడీ ఎట్లా ఉందో అట్లనే ఉండే. ఆమె చేయి పట్టుకుంటే ఇట్లా వదిలేస్తే ఇట్లా పడిపోయింది. అంటే డెడ్ బాడీ ఏ విధంగా బరువు అయిపోతుందో ఆ విధంగా అప్పుడే అమ్మాయి బరువు అయిపోయింది. అసలు వాస్తవంగా సరే ఏదేమైనా కూడా మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే ఇంకా ఫర్దర్గా మా జిల్లాలో ఇటువంటి జరగద్దు.
మరి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మరి అక్కడున్న టీచర్స్ కావచ్చు, హెచ్ఎంస్ కావచ్చు, వంట మనుషులను కావచ్చు, వాళ్ళందరూ కూడా దేని వలన ఎందుకయింది? మరి వాళ్ళ మీద ఎవరు కూడా వంట మనుషులు ఫుడ్ పాయిజన్ అంటున్నారు కదా, మరి వంట మనుషుల మీద యాక్షన్ తీసుకున్నారా? లేదు. హెచ్ఎం మీద కూడా తర్వాత ఈ పిల్లలందరూ కూడా లొల్లి పెడితే ఆ రోజు లాస్ట్కు మరి ఆయన సస్పెండ్, ఎప్పుడైతే ఈ అమ్మాయి సీరియస్ కండిషన్ ఉందో, ఆమె చావు బతుకులో ఉందో, అప్పుడు ఆయనని ఇక్కడ నుంచి మరి ఏం చేయాలనే వాళ్ళకి ఏం దోచక లాస్ట్ సస్పెండ్ చేశారు. సరే, ఏదేమైనా కూడా మేము ఏమంటున్నామంటే, నిన్న చూస్తే అమ్మాయి సాయంత్రంలోగా మాకు తెలిసింది అమ్మాయి ఇట్లా అయిపోయింది, మరణించింది అనేసరికి పోలీస్ డిపార్ట్మెంటు హైదరాబాద్ నుంచి పట్టుకుంటే అయితే ఎక్కడ సిద్దిపేట నుంచి కాదు, వాటి మొత్తం ఒంటి మామిడం నుంచి అయితే మనకు ఈ వాంకడి మండలి వరకు ఎక్కడక్కడ పోలీస్ నిర్బంధం, ఎవరెవరి రానియకుండా. రాత్రి మా ఇంట్లో 200 మంది పోలీసులు, 200 మంది పోలీసులు. పాపం డెడ్ బాడీ వస్తుందంటే మేము చూద్దాం, కొంచెం ఇక్కడ ఆపుదాం, అక్కడ ఏది మన ఇది కదా హైవే రోడ్డు, అక్కడ చూసేసి పంపిద్దాము అనేసి మేము ఒక 4-5 మేము తయారై ఉన్నాం. అప్పుడప్పుడు ఎట్లా తెలిసిందో 200 మంది వచ్చేసి రాత్రి అంతా కూడా మమ్మల్ని నిర్బంధం చేసుకొని మేము బయటనే పండుకున్నాం, ఆ చలితోని బయటనే పండుకున్నాము. ఇప్పుడు కూడా మేము కొట్లాడి లాస్ట్కు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ దండవిట్టల్ గారు వచ్చారు, ఇంకా కొంతమంది నాయకులు వచ్చారు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు ఎట్లా పోయారు? నేను ఒక లోకల్ ఎమ్మెల్యేగా నేను ఎందుకు పోవద్దు, నన్ను ఎందుకు నిర్బంధం చేసిండ్రు అంటే అప్పుడు లాస్ట్గా ఇప్పుడు మమ్మల్ని పంపించడం జరిగింది. అంటే ఏదైనా కూడా ఇప్పుడు టెర్రరిస్ట్ అండి, నక్సలైట్ల వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎందుకంత పోలీస్ డిపార్ట్మెంటు అంత బలగాలు పెట్టుకొని, ఎక్కడి నుంచో బలగాలు తెప్పించుకొని, బస్సులు బలగాలు ఎక్కడంటే అక్కడ చూస్తున్నారు కదా, మీడియా రానియకుండా, మీడియాను కూడా అడ్డుపడ్డారు, రానియలేదు, మీడియాని అడ్డుపడ్డారు. ఇప్పుడు చాలా మంది మీడియా వాళ్ళు రిటర్న్ పోయారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అందరు పిల్లలు చూస్తున్నారు. వాస్తవంగా ఇవాళ జరిగిన విషయం, ఇప్పుడు అమ్మాయిని అయితే రిటర్న్గా తెచ్చేయలేము, ఎవరు తెచ్చేయలేము, ప్రభుత్వం తెచ్చేయలేదు, మేము కూడా తెచ్చేయలేము. కానీ చూస్తున్నారు కదా ఇల్లు ఎట్లా ఉంది. పాపం ఆర్థిక పరంగా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి అంటే వాళ్ళకి 50 లక్షల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళకు. ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, తర్వాత ఏంటి మన ఆ పిల్లగాడు ఉన్నాడు ఆయన చదివిస్తాము, తర్వాత ఇంకోటి ఏంది మన అవుట్ సోర్సింగ్లో జాబ్ ఇస్తాము అంటే అవుట్ సోర్సింగ్లో ఎవరైనా ఇస్తారండి జాబ్లు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్లో ప్రతి నెలకు ఒకసారి పడతాయి. అది కాదు కదా మేము అడిగేది, వాళ్ళకి ఆర్థిక సాయం ఇవాళ ఏదైతే ఎక్స్ట్రిగేషన్ 50 లక్షల రూపాయలు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. అప్పటి వరకు మేము అందరూ కూడా లేవం, ఇక్కడ కూర్చొని ఉంటాం. డెడ్ బాడీ ఎక్కడ ఆపుతారనేసి ఎక్కడక్కడ పోలీసులను పెట్టేసి నిర్బంధం చేసేసి ఇవాళ ఇక్కడ ఇంటికాడ తీసుకొచ్చి పెట్టారు పోలీసుతోని. పోలీస్ వ్యవస్థ ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో రాజకీయం చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారు. ఇవాళ కలెక్టర్లు కావచ్చు, పిఓలు కావచ్చు, ఇవాళ ఎవరండి ఏందండి, ఇవాళ ఒక కలెక్టర్ రావట్లేదు ఇప్పటి వరకు, ఒక అమ్మాయి చనిపోయిందంటే ఇప్పటి వరకు రావట్లేదు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. ఇవాళ అక్కడ హైదరాబాద్లో ఉంటే ఒక్క మంత్రినే పోయి పరామర్శించిండ్రా, అమ్మాయి గురించి చూసిండ్రా? మరి నేను చనిపోయిన తర్వాతనే కనీసం పోయినరా? లేదు. మరి మా హరీశ్రావు సార్ పోయినరు, తర్వాత మన కొప్పుల ఈశ్వర్ గారు పోయినరు, తర్వాత మన కవిత మేడం కూడా పోయింది. మేము ఎప్పుడప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే మా ప్రభుత్వం లేదు. కాబట్టి మేమేమంటామంటే సరే వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది న్యాయబద్ధంగా వాళ్ళకు 50 లక్షల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చే వరకు మాత్రం మేము లేవం. ఇంకా ఇక్కడ వాళ్ళు కావాల్సి వాళ్ళు అక్కడ తీసుకపోతే వాళ్ళు ఎవరేం చేయరు, అప్పుడు దహన సంస్థలు చేస్తారంటున్నారు. కానీ మేము చెయ్యం. బరబ్బర్ మేము ఇక్కడ 10 రోజులైనా ఇక్కడే ఉంటాం. వాళ్ళు చెప్తున్నారు ఫుడ్ పాయిజన్ అంశంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది, కావాల్సుకొని ఇదంతా చేస్తుంది. కేటీఆర్ స్పందించారు, హరీష్ రావు స్పందించారు, కవిత స్పందించింది, కోవలక్ష్మి కూడా స్పందించింది. అంటే గత ప్రభుత్వంలో కూడా గిరిజన అమ్మాయి చనిపోయినప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు కూడా అదే చేస్తామని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఓకే మేము కాదంటలేము. ఇప్పుడు ఏమంటారంటే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత రాజకీయం చేస్తున్నారు అనేది అది తప్పు. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది కరెక్ట్ కాదా? ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు కదా ఫుడ్ పాయిజన్ అయిందని. మరి అటువంటప్పుడు మరి గతంలో జరిగింది, గతంలో చనిపోయింది కదా అని సమాధానం చెప్తున్నారు. గతంలో చనిపోయిన, గతంలో ఇచ్చిండ్రా ఇవ్వలేదా, దానికి రికార్డ్స్ పట్టి ఉంటారు, అధికారులు ఉంటారు. సరే ఎంతవరకు ఇచ్చిండ్రు అంతవరకు ఇచ్చిండ్రు కావచ్చు. ఇవాళ మీరు ఇక్కడ అధికార పరంగా ఒక ఎమ్మెల్సీగా ఒక బాధ్యతగా వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం ఇవ్వాలి కదా, కరెక్ట్ అయిన వాళ్ళకు హామీ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మరి గత ప్రభుత్వం చేయలేదా, ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం తప్పు చేసిన మీరు తప్పు చేస్తారా?
మరి గత ప్రభుత్వం మంచి పనులు కూడా చేసింది, మరి మంచి పనులు చేయండి. ఇవాళ వాళ్ళకి ఆదుకోండి. వాళ్ళు మంచి అంటారు కానీ చెడు అన్నారు కదా. ఇవాళ మేమేమంటుంటే గరీబోళ్ళు పాపం కాబట్టి ఇవాళ వాళ్ళని కావాల్సి ఎక్కడ ఆపితే వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తుంది. వాళ్ళని ఎక్కడ కూడా ఆపద్దు. ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో హాల్ పార్టీస్ వాళ్ళు, మేమని కాదు, హాల్ పార్టీస్ వాళ్ళు, విద్యార్థి సంఘం నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడ నిర్బంధం చేసుకొని ఇప్పుడు కూడా పోలీసులు ఉన్నారు. ఇప్పుడు వాంకడి పోలీస్ స్టేషన్లో ఉన్నారు, కార్నర్ పోలీస్ స్టేషన్లో కూడా రాత్రి తీసుకుపోయి పెట్టిరు. ఇప్పుడు కుల సంఘం, ఇప్పుడు ఏవైతే మన జ్యోతిబా పూలే కుల సంఘం ఉందా, ఆరే కుల సంఘాలని ఇప్పుడు కూడా సంఘ నాయకులను కూడా కాజ్నగర్లో పెట్టి ఉన్నారు. మా నాయకులు కూడా కాజ్నగర్లో పెట్టి ఉన్నారు పోలీస్ స్టేషన్లో. ఆ పొద్దున్న నుంచి మేము డిఎస్పీ గారు చెప్తున్నాం, పాప వాళ్ళని వదిలేండి అంటే కూడా ఇప్పటివరకు వదలట్లేదు. అంటే ఎంతవరకు కరెక్ట్ మేము అడిగేది? మేము ఏం అడుగుతున్నాం? అమ్మాయిని అయితే మనం తెచ్చేయలేము, ఎవరు తెచ్చేయలేరు. ఆమె అదృష్టం అక్కడికే ఉన్నది కావచ్చు, పాపం పోయింది. మేము ఏమంటామంటే ఆర్థిక సాయం, పాపం పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకి ఆర్థిక సాయం మేము డిమాండ్ చేస్తున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి, మా విద్యార్థి సంఘం నుంచి కూడా. ఇవాళ కలెక్టర్ అండి, వాస్తవం చెప్పాలంటే కలెక్టర్ రావాలి కదండి. పిఓ ఇన్ఛార్జ్ గారట, వాళ్ళు వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు ఏమైనా స్పందన? నేనన్నా సార్ మీరు అధికార పరంగా వచ్చారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు గవర్నమెంట్ ఆఫీసర్, మరి ఐడిడిఏ స్కూల్, ఆశ్రమ స్కూల్, మరి మీరు ఏం హామీ ఇస్తారు? గవర్నమెంట్తో మాట్లాడి హామీ ఇవ్వండి అంటే ఆయన లేచిపోయిండు. ఇది పరిస్థితి. రైట్, ఇది పరిస్థితి. ఎక్స్‌గ్రేషియా కోసం మేము పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికోసం విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒకసారి విద్యార్థి సంఘాలతో కూడా చెప్పు బ్రదర్, ఏంటి పరిస్థితి? ఏం కావాలి? ప్రధాన డిమాండ్ ఈరోజు శైలజ మృతి చెందింది, అందరికీ తెలిసిన విషయమే. వాంకడి మండలంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 25 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులకు చీమకు నెత్తురు కాటినటువంటి పరిస్థితి లేదు. మేము శైలజ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక సంఘాలు, ఇంకా అన్ని పార్టీలు కలిసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శైలజ కుటుంబానికి కంపల్సరీగా 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలా. అదేవిధంగా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఒకరికి ఇవ్వాలా. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, వాళ్ళు ఇస్తా అని చెప్పేసి అన్నారు, అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అదే దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చాలా నిర్లక్ష్యంగా విద్యారంగం పైన వివరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అది చూస్తూ ఉన్నాం. గతంలో చాలా సమస్యలపైన మేము జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, పిఓ గారికి కావచ్చు, ఉన్నత అధికారులందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఏ సమస్య పైన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఈరోజు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక బృందం కూడా, ఒక కమిటీ కూడా వేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ దానిపైన కూడా ఎలాంటి చర్యలు లేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనబడుతూ ఉంది. అంటే పూర్తిగా జిల్లా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. దీనికి తోడుగా ప్రభుత్వం కూడా అంతే శైలిగా చూస్తూ ఉన్నది. ఈరోజు శైలజ కుటుంబము హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఒక్కసారి కూడా పరామర్శించి ఆమెకి మంచి వైద్యం అందించడానికి కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పేసి ఈరోజు విద్యార్థి బలికుంది, చనిపోయింది. అంటే దానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. జిల్లాలో ఉన్న అధికారులు కూడా పూర్తిగా బాధ్యత వహించాలి. అంటే అది ముందుగా ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో, సంఘటన జరిగిన కాంచెల్లి ఆమెకి సరైన వైద్యం అందించకుండా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వెళ్ళి, అంటే వాంకడి నుంచి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దాని తర్వాత మంచిర్యాల తరలించారు. ఆడికెళ్ళి ఇంకా సీరియస్ కావడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి తరలించారు. అంటే నిమ్స్ ఆసుపత్రి కాదు, ఇంకా చాలా మెరుగైన వైద్యాలు చాలా ఉన్నాయి. అలాంటి వైద్యం అందించితే గింట ఈరోజు ఆ విద్యార్థి చనిపోని పరిస్థితి ఉండేది. కానీ ఆ చనిపోయిందంటే గింట ఆ మెరుగైన వైద్యం అందించకపోవడంతో చనిపోయిందని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా చెప్తా ఉన్నాం. వాస్తవానికి ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు మెడికల్ కళాశాల ఏర్పడ్డది. మెడికల్ కళాశాల ఏర్పడిన తర్వాత కనీసం ఒక విద్యార్థినికి పూర్తి స్థాయిలో వైద్యం అందించలేనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో నెలకొని ఉంది. ఇది మొదటి ఇష్యూ. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, మిగతా అన్ని హాస్టల్స్లలో సరైనటువంటి మౌలిక వసతులు లేవని చెప్పేసి మేము ప్రతి సందర్భం లోపల అధికారుల దృష్టికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మేము ఇచ్చినటువంటి ఒక వినతి పత్రం మీద కూడా కనీసం ఒక ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈ విషయం మీద ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కానీ ఆ యొక్క సంబంధిత శాఖలకు అధికారులకు కూడా తెలియజేసినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోవాలి. ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో
అంటే ఏదైనా స్కూల్ నుంచి విద్యార్థి చనిపోయినప్పుడు మాత్రమే హుటాహుటిగా అధికారులు రావడం, ఏదో ఒకటి నామమాత్రంగా ఎక్స్గ్రేసియా ప్రకటించడం, ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి డిమాండ్ చేసినా కూడా అవుట్సోర్సింగో లేకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ బేస్కో ఇవ్వడం తప్ప, వాళ్ళు ఆ మట్టుకు అంటే వాళ్ళని ఆ కుటుంబాలను శాంతింపజేయడం తప్ప పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో నాణ్యమైనటువంటి విద్య అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు అందరూ కూడా వేరే జిల్లాలో సస్పెండ్కో లేకుంటే వేరే జిల్లాలో అవినీతికి గురై ఇక్కడికి రావడంతో వాళ్ళు అక్కడ ఏదైతే గంట కొనసాగించారో దాన్ని కూడా ఈ జిల్లాలో కొనసాగించి ఇక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి విద్యార్థులకు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమాఖ్యకు తెలియజేయడం జరుగుతుంది. అయితే గత ఏదైతే 29 తేదీన జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటిది ప్రభుత్వ హాస్పిటల్ నుంచి మంచిర్యాల తీసుకుపోయిన తర్వాత అమ్మాయి కొంత మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మంచిగానే మాట్లాడి మంచిగా ఉన్నటువంటి సందర్భంలో హుటాహుటిగా వాళ్ళు నిమ్స్కు తరలించకుండా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ తరలించి మంచి వైద్యం ఇచ్చినట్టయితే ఈరోజు విద్యార్థి ప్రాణాలతో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. గతంలో అనేక సార్లు ఇలాగే జరిగింది. ఈ సంవత్సరం కూడా దీని మీద విద్యార్థి సంఘాలు యువజన సంఘాలుగా అనేక సార్లు కలెక్టరేట్ల ముందు ధర్నాలు కానివ్వండి, వినతి పత్రాల ద్వారా ఈ యొక్క విషయాన్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఏదో ఆ అమ్మాయికి సీరియస్ అయిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఉపాధ్యాయునిపై హెచ్ఎంపై చర్యలు తీసుకొని కొంత సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సంఘటన మంచిర్యాలలో జరిగితే 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే ఆన్ ది స్పాట్లో అదే రోజు హెచ్ఎంని తర్వాత వార్డెన్ని ఏటీడీఓని డిటిడిఓని అదే రోజు సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఒక న్యాయం, ఈ యొక్క వెనుకబడినటువంటి గిరిజన జిల్లాలో గిరిజన విద్యార్థులకు ఇలాంటి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఆ విద్యార్థి కుటుంబానికి ఖచ్చితంగా 50 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రకటించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాంకి మండలము ఆశ్రమం బాలికా పాఠశాలలో 29 నాడు ఫుడ్ పాయిజన్ జరిగింది. 29 నాడు ఫుడ్ పాయిజన్ జరిగేది ఏదైతే ఇప్పుడు మరణించే శైలజ ఏదైతుందో ఆ ఫుడ్ పాయిజన్ జరిగిన రాత్రి కూడా అదే పాఠశాల నుండి వాంతులు విరేచనలు చేసినా కూడా అక్కడి సిబ్బంది ఆసుపత్రి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రులు మాతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆసిఫాబాద్ ఆసుపత్రి చూపెడితే ఆసిఫాబాద్ నుండి కొంత ఆరోగ్యం విషమించింది అని చెప్తే మంచిర్యాల తల్లిదండ్రులు తీసుకుపోవడం, మంచిర్యాలలో కూడా తీసుకెళ్తే 5 రోజులుగా ఆ ఆసుపత్రి నుంచి కూడా ఇక్కడ సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. ఆ తల్లిదండ్రులే స్వయాన 80,000 నుండి ₹1,00,000 కూడా ఆ ఆసుపత్రిలో ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది జిల్లా అధికారుల పరిస్థితి. అదే సందర్భంలో ఎప్పుడైతే ఆరోగ్యం విషమించిందో ఆ విషయం తెలుసుకుని ఇక్కడ సంబంధిత అధికారు నిమ్స్కు రిఫర్ చేయడం జరిగింది. ఆ నిమ్స్లో కూడా అంటే మామూలు స్థాయి వైద్యమే అందిస్తుంది తప్ప ఈ కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఎందుకు అందించలేదని ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు అధికారులు వచ్చిందో తూతూ మంత్రంగా హామీలు కాకుండా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఒకగానొక అమ్మాయి, బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి చనిపోయింది కాబట్టి పేద కుటుంబం తప్పకుండా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. అది కూడా హామీ నామాత్రం కాకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు వాంకిడి మండలంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. దీన్ని రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ముక్తఖండంతో ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ హాస్టళ్ల యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధిత హాస్టల్ యాజమాన్యం కానీ, పిఓ, జిల్లా కలెక్టరు, తర్వాత ఏటీడబ్ల్యూ, డిటిడబ్ల్యూ, తర్వాత వార్డను మొత్తంగా ఇక్కడ విఫలమై హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులను ఒక పశువుల కంటే హీనంగా చూస్తుండ్రు. మొత్తంగా ఈ దళిత బహుజన ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి హాస్టళ్ళన్నీ కూడా నరక కూపాలుగా మారి పశువుల కొట్టాలుగా ఇవాళ మనకు కనబడుతున్నాయి. విద్యార్థులకు ఇచ్చేటువంటి నాణ్యమైనటువంటి సరుకులు ఎవరైతే సప్లై చేస్తారో, ఫుడ్ సప్లై చేస్తారో వాళ్ళను ప్రోత్సహించుకుంటూ ఫుడ్ సప్లై చేసేటువంటి ఏజెన్సీలను హక్కున చేర్చుకొని అక్రమాలకు పాల్పడుతూ పిల్లల జీవితాలతోటి, పిల్లల ప్రాణాలతోటి చెలగాటమాడుతారు. ఫుడ్ పాయిజన్ అనేటువంటిది ఒక విషయం లాంటిది.
అట్లాంటి నాణ్యత లోపించినటువంటి సరుకులు సప్లై చేసి పిల్లలకు ఈ నిర్వాహక హాస్టళ్ళ యొక్క నిర్వాహక సంస్థలు కూడా ఇవాళ పిల్లల జీవితాలతో ఆటాడుకుంటున్నాయి. ఏదేనమ్మటకుండా ఇప్పటికీ 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే దాన్ని విద్యార్థి సంఘాలు ముక్త కంఠంతో దాన్ని ప్రతిఘటించినాయి. దానికి తోడుగా మిగతా సంఘాలు కూడా వాళ్ళకు సంఘీభావం తెలిపి ఇలాంటి సంఘటనలు జరగడం ఇవాళ విషాదకరమైనటువంటి విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఇవాళ మారుమూల ప్రాంతమైనటువంటి వాంకిడి మండలంలో ఈ రకంగా జరగడం, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 42 మంది విద్యార్థులు ఆయా హాస్టళ్లలో చనిపోవడం చాలా బాధాకరం. ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలని చెప్పేసి మేము ముక్త కంఠంతో ఇవాళ నిరసిస్తున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణము ఇవాళ నిరుపేద మాలి కులంలో పుట్టినటువంటి ఒక బిడ్డ ఆమె ఈరోజు 30 ఆడుతూ మంచిర్యాల నుండి ఇతరత్ర హాస్టళ్లకు తింపుతూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనేక రకాలుగా క్షోభకు గురై ఆత్మ వంచన చేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆత్మ వంచన చేయడం జరిగింది. వాళ్ళని వంచడం జరిగింది. ఆర్థికంగా సామాజికంగా నష్టపోయినరు. కుటుంబానికి ఎన్నో ఇప్పుడు శోక సముద్రంలో కుటుంబం ఉన్నది. కుటుంబంలో ఏకైక పుత్రిక ఆమె చనిపోవడం, మరి కుటుంబం కూడా చాలా శోక సముద్రంలో ఉందని చెప్పేసి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ చేసినటువంటి ఈ హత్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బగా అదేవిధంగా ఇక్కడ మాకు ఈరోజు శవం దగ్గరికి వచ్చినటువంటి ఇవాళ కుల పెద్దలు కావచ్చు, ఇవాళ కుల సంఘాల నాయకులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, గౌరవనీయులు మా కోవలక్ష్మి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం చేసినటువంటి హత్యలు కాబట్టి ఎవరైతే ఈ హత్య వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను జైలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కమిటీ తోటి ఇవాళ హత్యకు గల కారణాలను వెలికి తీయాలని, అదేవిధంగా హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి విషయాలను వెలికి తీయాలని చెప్పేసి ఒక త్రిసభ్య కమిటీని ఈ ప్రాంతంలో ఈ దళిత బహుజన పేద వర్గాలకు జరుగుతున్నటువంటి పిల్లలకు జరుగుతున్నటువంటి హత్యలపైన తక్షణం ఆ యొక్క సంఘటనలు వెలికి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో చనిపోయినటువంటి అమ్మాయికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఒక 5 ఎకరాల భూమి పట్ట 4th ఆప్షన్గా ఏదైతే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు ఒప్పుకున్నట్టుగా ఇంద్రమ్మ గృహం ఇస్తామన్నారు. ఇంద్రమ్మ గృహమే కాకుండా మేము అడిగినటువంటి 3 డిమాండ్లను ఇవాళ ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఇవ్వాలి, 5 ఎకరాల భూమి ఇవ్వాలి, కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క డిమాండ్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి, సానుభూతి తెలపడానికి వచ్చినటువంటి, సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఇవాళ తొడుందెబ్బ తరపున, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల తరపున, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున, ఇవాళ వివిధ కుల సంఘాల తరపున మేము మాకు సంఘీభావంగా ఇది పరిస్థితి. ముఖ్యంగా 50 లక్షలతో పాటు 5 ఎకరాల భూమి, అదేవిధంగా ఒక ఇల్లు, ముఖ్యంగా ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు పోలీసులు మాపై జులుం చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సమస్యను వెంటనే పరిష్కరించాలి, ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ శైలజ అంశం కాస్త సంచలనంగా మారింది. ఇక్కడ
ఆ ఇంటి దగ్గర అంటే శవాన్ని ఇంట్లో పెట్టి శవం దగ్గర నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య పరిష్కరించకపోతే తీవ్రంగా పరిగణిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్య తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. శైలజ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు కూడా సీరియస్గా స్పందిస్తున్నారు. వాళ్ళ ఇంటి వద్దనే జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ కూడా మనతో ఉన్నాడు. ఒకసారి తనతో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం చేయబోతున్నది, ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పటికే మంత్రి డీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడిన పరిస్థితి ఏంటి? శైలజ మరణం వాళ్ళ కుటుంబానికే కాదు, మొత్తంగా మా అందరికి కూడా బాధాకరం, దుఃఖకరం. అది మేము సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్న వ్యక్తులు మీ దగ్గర మాట్లాడుతున్నారు, చాలామంది ఎక్స్గ్రేషియో అని చెప్పని, ఉద్యోగం అని చెప్పని కాకుండా కార్పొరేట్ వైద్యం అని మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో కాదు, రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇంక్లూడింగ్ సౌత్ ఇండియాలో తీసుకుంటే మనకు నీమ్స్కి మించినట్టు కార్పొరేట్ వైద్యం ఎక్కడ ఉంది? కార్పొరేట్ వైద్యం అని మాట్లాడుతున్న వ్యక్తులకు కనీస అవగాహన ఉండాలి. మాట్లాడుతున్న వ్యక్తుల పట్ల కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రజలకు తప్పుదో రకంగా పట్టించే రకంగా మాట్లాడుతున్నారా మాకు అర్థం కావట్లేదు. ఇది నీమ్స్ అనేటువంటిది ఇవాళ సౌత్ ఇండియా లెవెల్లో ఒక ప్రముఖమైన హాస్పిటల్. అది అక్కడ దాదాపు 25 రోజులు చికిత్స పొందింది. దాదాపు చికిత్స పొందే క్రమంలో ఆ అమ్మాయికైన ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించింది. దాదాపుగా 15-16 లక్షలపై చిలుకు ఎక్స్పెండిచర్ అయింది. అదే రకంగా శైలితో పాటు ఇంకిద్దరు అమ్మాయిలు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినారు. దాంట్లో ఒకరికి 1,16,000 ఒకరికి అయింది, ఒకరికి 2 లక్షల పైన ఎక్స్పెండిచర్ అయింది. ఈ మూడుపు కూడా ప్రభుత్వం తరపునే మేము వైద్యం అందించడం జరిగింది. డబ్బులు కూడా వాళ్ళ దగ్గరికి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. అదే రకంగా చనిపోవడం అటువంటిది ఇవాళ ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటిది కావచ్చు, అమ్మాయి కొంత పర్సనల్గా కొంత వీక్ పర్సనాలిటీ కావడం ద్వారా కొంత ఆమెకు ఎఫెక్ట్ అయింది ఎక్కువ. 60 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయితే ఒక్కరు మాత్రమే మనకు ఈ బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. తర్వాత ఇవాళ వీళ్ళు డిమాండ్ చేసినట్టు కాకుండా సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమానికి పెట్టింది పేరు. దాంట్లో భాగంగా వాళ్ళు అడిగినటువంటిది కాకుండా కుటుంబం అండ్ శ్రేయస్ దృష్ట్యా, కుటుంబం ఉన్నటువంటి బాధాకరమైన దృష్టిలో మేమే స్పందించాము. ఇవాళ మా ఎమ్మెల్సీ గారు 3 సార్లు వాళ్ళ కుటుంబాన్ని అక్కడ నిమ్స్లో పోయి మాట్లాడినారు. ఒక పూట రాత్రిపూట సీరియస్ అయిందని అంటే సీరియస్ ఆ రాత్రి 1 గంట కూడా వాళ్ళతో మాట్లాడి డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. అదే రకంగా మా మంత్రివర్గ సభ్యులు కొండ సురేఖమ్మ గారు అక్కడ పోయి మాట్లాడిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ సార్ అక్కడికి పోయినారు. అదే రకంగా మా సీతక్క కూడా అక్కడికి 2 సార్లు పోయి వచ్చింది. తర్వాత దామోదర్ రాజేంద్ర గారు కూడా పోయేస్తారు. ఇంత పరిశీలన చేసి ఆమె బతకాలని ఒక ప్రయత్నం సీరియస్గా చేసిన తర్వాత కూడా ఈ రకమైన ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. తర్వాత ఇంకా వాళ్ళు కోరిన ప్రకారం ఇందిరా మిల్ అనేటువంటిది తప్పకుండా ఇస్తామని ఒకటి మాట ఇచ్చినాం. ఎమ్మెల్సీ గారు మేము ఇద్దరం కూడా కలిసి మాట ఇచ్చినాం. తప్పకుండా వచ్చే నెలనే గ్రౌండ్ చేస్తామని చెప్తున్నాం. ఉద్యోగం విషయంలో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా గతంలో మీరు ఎప్పుడు ఇవ్వలేదు, మేము ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి దాంట్లో మీ కుటుంబంలో ఎవరు కోరుకుంటే వాళ్లకు ఈ ఊరి సమక్షంలో అందరి ముందట మాట ఇచ్చినాం. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరికి ఉద్యోగం ఇవ్వంటే వాళ్ళకి ఖచ్చితంగా మేము ఏదైతే అవుట్సోర్సింగ్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగం తప్పకుండా ఇస్తామని చెప్తున్నాము. 3వ పాయింట్కి వస్తే ఆ అబ్బాయి ఇవాళ 7th క్లాస్లో ఉన్నాడు. ఆ అబ్బాయి చదువుకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు ప్రభుత్వమే తప్పకుండా ముందుండి చదివిపిస్తామని చెప్తున్నాము. ఒకవేళ ఆయనకు అక్కడ అవకాశం లేకపోతే మేము బాధ్యత తీసుకొని చదివిపిస్తామని చెప్తున్నాము. ఎక్స్గ్రేషియో విషయానికి వస్తే ఎక్స్గ్రేషియో అటువంటిది ఇవాళ గతంలో మీరు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పుడు ఎవరికి ₹1 ఇవ్వలేదు. ఉదాహరణకు చెప్తున్నా, ఇవాళ తుడుందెబ్బ నాయకులు కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఇవాళ ఉదాహరణకి ఇక్కడ సంగీత అనేటువంటి ఒక ఆదివాసీ అంటే ట్రైబల్ అమ్మాయి చనిపోతే కనీసం తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళ ఊరికి తీసుకుపోయి క్రిమేషన్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు. అంటే తల్లిదండ్రులనేమో ఆశీర్వాద్ హాస్పిటల్లో ఉంచిండ్రు, అమ్మాయిని చెల్మడ ఆనందరావు హాస్పిటల్ తీసుకుపోతూ చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళని నమ్మించి హాస్పిటల్లో ఉన్నది నమ్మిస్తూనే వాళ్ళని తీసుకుపోయి అక్కడికి చింతకుంట గ్రామానికి తీసుకెళ్ళి ఆ తర్వాత వీళ్ళు ప్రత్యేక జీవుల పోలీసు బందోబస్తు తీసుకెళ్ళి మమ్మల్ని ఆ రోజు 3 రోజులు అరెస్ట్ చేసినారు. అక్కడ ఏ సంఘటన జరిగినా కనీసం ఫుడ్ పాయిజనింగ్ అయింది చెప్పినా విద్యార్థుల పట్ల బాధలు నింపేందుకు మేము ఒక ప్రయత్నం చేస్తే మమ్మల్ని హౌస్ అరెస్టులు లేకపోతే పోలీసులు తీసుకుపోయి ముందస్తు అరెస్ట్ చేసినట్టు చరిత్ర వీళ్ళది. ఇవాళ మేము ఓపెన్ చేసినాం. ఇవాళ రండి, ఎంతమంది వస్తారు రండి అని చెప్పినాము. ఇంకా ఏం కోరుకుంటున్నారో వీళ్ళు మాకు అర్థం కావట్లేదు. ఏం కోరుకుని ధర్నా చేస్తున్నారు? 50 లక్షలు అని మాట్లాడేటువంటి సిపిఐ పార్టీ నాయకులకు ఒక సూటి ప్రశ్న. కేరళలో మీ ప్రభుత్వం ఉంది, మీరు 5 లక్షలు ఇచ్చాడు చూస్తే నేను దానికి డబ్బులు ఇప్పిస్తాను. మీరు 10 లక్షలు ఇచ్చాడు చూపిస్తే నేను 50 లక్షలు ఇప్పిస్తాను. చూపిస్తాను మీరు ఎక్కడ ఇటువంటి సంఘటనలలో ఇచ్చే క్రమంలో.
అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చినట్టయితే, అంటే ప్రభుత్వ పరంగా ఇచ్చినట్టయితే మేము అంతకంటే రెడీ ఉన్నాం. అయినా కూడా మేము పెద్ద మనసు చేసుకొని విఠలన్న మేము అందరం కూడా పొద్దున 6 గంటలకు బయలుదేరినాం. నిన్న రాత్రి సీతక్క మా ఇద్దరితోనే మాట్లాడింది. అన్న మీరు వెళ్ళి వాళ్ళని ఒప్పించి సెటిల్ చేయండి చెప్పినారు. మాట్లాడండి, కుటుంబానికి ధైర్యం చెప్పన్నారు. ఆ ధైర్యం చెప్పడానికి వచ్చినాం. ఊరందరి సమక్షంలో అందరిని కూర్చోబెట్టి మాట్లాడినాం, నిలబెట్టి మాట్లాడినాం. అందరినీ కూడా ఉన్న పరిస్థితి పూర్తిగా వివరించడం జరిగింది. అదే రకంగా వాళ్ళకి చెప్తున్నాం, ఏవైతే 3 అన్నామో, ఇందిరా మిల్లు కావచ్చు, కుటుంబానికి ఆదుకోవడానికి ఉద్యోగం కావచ్చు, అబ్బాయి చదువు విషయం 3టికి గ్యారెంటీ ఇస్తున్నాము. ఎక్స్గ్రేషన్ విషయాలకు వచ్చినప్పుడు ఇవాళ ఇస్తే తాత్కాలికంగా తక్కువ డబ్బులు వస్తాయి. మేమేమంటున్నాం, వచ్చే వారంలో సీతక్క గారు ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు సీతక్క గారితో కుటుంబ సభ్యులను మీ గ్రామ పెద్దలను తీసుకొని కల్పిస్తాము. కల్పించేతో మీరు మాట్లాడుకోండి. ఆ తర్వాత రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్ళే సీతక్క ద్వారా రేవంత్ దగ్గర తీసుకెళ్తాం. అప్పుడు ఫైనలైజ్ చేసుకుందాం అని చెప్పినాము. ఇంతకంటే మెరుగైన పరిష్కారం ఏముంటుంది అనే విషయంలో మేము అంటున్నాం. ఇవాళ తక్షణం 50 లక్షలు అని చెప్పినా 2 లక్షలైనా మా పరిధిలో లేదు. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్తున్నాము. దీనికి సహకరించమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే తప్ప ఇలా వీళ్ళు 50 లక్షలు ఇవ్వాలి, అది ఇవ్వాలి ఏంటంటే, అంటే వీళ్ళకు సామెతలు చెప్తే సరైనది కాదు. కానీ అన్నం అంటే కన్న తల్లికి అన్నం పెట్టనున్నట్టు ఇంకెవరికో ఏదో చేస్తా అని చెప్పినట్టు పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉదాహరణకు చెప్తున్న సంగీత విషయాలనే మేము 3 రోజుల తర్వాత పోతే కూడా మమ్మల్ని అక్కడ కూడా ఊళ్ళు అడ్డుకున్నారు. ఇవాళ ఇక్కడికి మరి కోవలక్ష్మి గారు ధైర్యంగా వచ్చింది కదా, అది బీజేపీ ఎమ్మెల్యే వచ్చింది కదా, ఇవాళ అన్ని రకాల ప్రజా సంఘాలన్నీ ఇక్కడికి వచ్చినాయి కదా, మేము ఎవరిని అడ్డుకోలే కదా మేము. సరే నిన్న ఏదో హడావుడి పోలీసులు ఏదో కొంత జాగ్రత్త కోసం చెప్పి కొద్దిమందిని ముందస్తు అరెస్ట్ చర్యలు తీస్తూ కూడా మేము ఓపెన్గా చెప్పినాం, రానివ్వండి అందరు కూడా, ఏం భయం లేదు, ఏం చనిపోయింది వాస్తవము, ఆమె వాళ్ళ కోరికలు ఉన్నాయి, మేము నెరవేరుస్తామని చెప్తున్నాం కదా, అంతకంటే ఏం కావాలి చెప్పని మా విజ్ఞప్తి. దయచేసి గ్రామస్తులకు కానీ గ్రామ పట్టేలకు కానీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సహకరించండి. జరగడానికి సగం జరిగింది, అందరికీ బాధాకరం దుఃఖకరము. తప్పకుండా మేము 4 అంశాలకు వచ్చినప్పుడు ఏదైతే ఫుడ్ పాయిజనింగ్ అయినటువంటి చనిపోయినట్టు దాంట్లో ఎవరైతే బాధ్యులను గుర్తి తప్పకుండా ఆ చర్యకు సిఫార్సు చేస్తాం, తప్పకుండా చర్యలు ఉంటాయనే విషయం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా దురదృష్టం, అంటే జరగకూడదు. కానీ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా సంపూర్ణంగా కూడా ఈ గురుకుల పాఠశాలలో కానీ ఆశ్రమ పాఠశాలలో కూడా సంపూర్ణంగా ప్రక్షాళన కూడా చేసే దిశగా కూడా మరి ముందడుగు వేస్తూ ఉన్నది. మీకు తెలుసు, ఇంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% డైట్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. దాని ద్వారా కూడా పిల్లలకి కొంచెము మెరుగైన నాణ్యమైన ఫుడ్ కూడా దొరుకుద్ది. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన వల్ల అనుకోని పరిస్థితుల్లో, అంటే ఆ పాపకి కొంచెం అంతకుముందు బ్రాంకైటిస్ డిసీజ్ ఉండే, ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్ ఉంది. తదన అయినా కూడా మరి నిమ్స్లో సుమారు 20 రోజులు డాక్టర్లు మరి మంచి పర్యవేక్షణలో, మరి ప్రతిరోజు నిమ్స్ డైరెక్టర్ గారు వెళ్ళేవారు, ఒక నెఫ్రాలజిస్ట్ వెళ్ళేవారు, ఒక కార్డియాలజిస్ట్ వెళ్ళేవారు, అదేవిధంగా ఒక న్యూరాలజిస్ట్ కూడా వెళ్ళేవారు. నిమ్స్ డైరెక్టర్ గారు ప్రతిరోజు పొద్దున సాయంత్రం వెళ్ళి విజిట్ చేసేవారు. రెస్పిరీ ఐసీయూలో ఉండే ఆమె, అంటే ఎక్కడికైనా సరే అన్ని చోట్ల కంటే కూడా చాలా మెరుగైన వైద్యం ఆమెకు అందించడం జరిగింది. ప్రభుత్వమే దాన్ని పూర్తిగా ఖర్చు కూడా భరించడం జరిగింది. కానీ ఇప్పుడు వారు అడిగినట్టు అంతకుముందు పాప మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే కొంచెం కుటుంబ సభ్యులు వాళ్ళు బాధపడ్డారు. బాధపడిన తర్వాత ఊరు వాళ్ళు, సర్పంచ్, వాళ్ళ పటేళ్ళు అందరూ కూడా కలిసి కూర్చొని వాళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటనకి సరే ప్రభుత్వం కూడా ఎంతో ఎంతో బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక గృహాన్ని నిర్మించే బాధ్యత, అదేవిధంగా కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా కొద్దిగా మనం కూడా తోడ్పాటుపడేటువంటి ఒక సహాయము, అదేవిధంగా ఉన్న ఇంకో కుమారుడికి మరి ఆయన చదువులు కూడా అయ్యేటువంటి ఖర్చు కూడా మరి ప్రభుత్వం భరిస్తామని చెప్పడము, వారు ఒప్పుకోవటం కూడా జరిగింది. తక్షణ ఈరోజు కార్యక్రమాల దృష్ట్యా వారికి కూడా కొంచెం నగదు రూపంలో సహాయం అందజేయడం కూడా జరిగింది ఎంఆర్ఓ గారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు వచ్చి అనుకూడని ఇప్పుడు కండువాలు వేసుకుని అక్కడ మృతదేహాన్ని పెట్టుకుని కండువాలు వేసుకుని అక్కడ వాళ్ళు మరి ధర్నా చేస్తున్నారంటే శవ రాజకీయాలు చేస్తున్నారు. చాలా దురదృష్టం. గతంలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళని వాస్తవమే. అప్పుడు ఒకటే సంవత్సరంలో బాసర IIITలో 6 చనిపోయారు. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2022-23 సంవత్సర కాలంలో కనీసం 6 నుంచి 7 చనిపోయారు. చనిపోయినప్పుడు ఎప్పుడు కూడా మరి ఎవరికి కూడా నష్టపరిహారం కానీ కనీసం ఒక జిల్లా మంత్రి కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ వచ్చి పట్టించుకోలేదు. కానీ ఈ రోజున ప్రభుత్వం మమ్మల్ని పంపించింది, వెళ్ళి అక్కడ కూర్చున్న కుటుంబానికి అండగా ఉండండి, వారికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి, అదేవిధంగా జరగవలసిన కార్యక్రమాలను కూడా పర్యవేక్షించమని
చెప్పడంతో మరి నేను కానీ మా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు రావటము, రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి కార్యక్రమాలు ఎన్ని చూడటం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి క్రమేణా అంటే పేదలను ఆదుకోవాలి. ముఖ్యంగా కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి వాళ్ళకి తల్లిదండ్రులకి ఎంతో ఆవేదన, బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలనే ఒక చిత్తశుద్ధి, కమిట్మెంట్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర వారిని తీసుకెళ్ళి వారు ఏదైనా నగదు రూపంలో కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాము. ఏంటన్నా ఎవరైతే ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కావచ్చు, హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితి, ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. ఆడిపాడే చిన్నారి ఆడిపాడే చిన్నారి నాణ్యమైన వైద్యం అందకని చనిపోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి మరణాలు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తే ఇప్పుడు జరుగుతున్న మరణాలకి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాల్లో సుమారు నాకు తెలిసి 300 నుంచి 400 మంది చనిపోయినారు. అప్పుడు వారు బాధ్యత వహించి మరి రాజీనామాలు చేయటం కానీ ప్రభుత్వాల నుంచి దిగిపోవడం కానీ చేయలేదు కదా. ప్రభుత్వం బాధ్యత వహిస్తే ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాము, ప్రభుత్వ పాఠశాలను కానీ వాటన్నిటిని కూడా పర్యవేక్షించడం మా బాధ్యత. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటాము. రాబోయే రోజులు ఇటువంటి జరగకుండా కూడా కట్టడి చేసుకుంటాము. అదేవిధంగా ఏదైనా అధికారులు కనుక సంబంధిత అధికారుల మీద ఇప్పటికే సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎంక్వైరీలో కూడా ఇంకా ఏ విధమైనటువంటి లోపాలు ఏమైనా బయటపడినా కూడా తప్పనిసరిగా మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. తప్పనిసరిగా ఈ ఆశ్రమ పాఠశాలలో మీరు చూస్తే గత 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి యూనిఫామ్లు ఇవ్వలేదు, చలికాలం వేసుకునే స్వెటర్లు, దుప్పట్లు ఇవ్వట్లేదు. కానీ ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వాళ్ళకి మెరుగైన వసతులు కల్పిస్తున్నాము, డైటరీ ఛార్జెస్ పెంచినాము, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాము. అదేవిధంగా ఇప్పుడు చలికాలం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి స్వెటరు కూడా కప్పుకోవడానికి బ్లాంకెట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా విద్యార్థుల గురించి పట్టించుకుంటాము. తప్పనిసరిగా విద్యా వైద్యం మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మాత్రం కాపాడుకుంటాం. ఫైనల్గా ఈ అంశం పైన ఆర్టీవీ ద్వారా ఎమ్మెల్సీగా ఏం చెప్పబోతున్నారు? ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టం. తప్పనిసరిగా అంతో ఇంతో మేము కూడా బాధ్యులే. ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి ఉన్నటువంటి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఇంకా వేరే విధంగా ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మేము మరి జిల్లా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా కంటిన్యూస్గా రివ్యూ చేయటము, కంటిన్యూస్గా వాటిని సందర్శించటము, ఉన్న లోపాలను ఏదైనా ఉంటే సరిదిద్దుకోవటము. ఎందుకంటే ఎంతో భరోసాతో మన దగ్గరికి పంపిస్తారు పిల్లల్ని తల్లిదండ్రులు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా మీకు మాట ఇస్తున్నాం, ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా కూడా తప్పనిసరిగా కట్టడి చేస్తాం. ఇది పరిస్థితి అన్న. ఫైనల్గా చెప్పండి, బాధ్యులపై క్రిమినల్ కేసు కావాలని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా బాధ్యులను తేలితే క్రిమినల్ చర్యలు అనేటువంటిది అది లా ప్రకారంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్ట ప్రకారంగా తప్పకుండా శిక్షించడం జరుగుతుంది. అదే రకంగా ఎవరు బాధ్యులు అనే విషయానికి వచ్చినప్పుడు కూడా అక్కడ దాదాపుగా 500 మంది పైసలకు విద్యార్థులు ఉన్నారు. దాంట్లో ఒక్క డిష్లో మాత్రం ఏదో ఫైజన్ జరిగిందని చెప్పి అంటున్నారు. దానికి బాధ్యులు ఎవరో ఖచ్చితంగా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తాము. వేసినటువంటి బాధ్యుల మీద చట్టపరంగా ఎటువంటి నిర్ణయాలు ఆ చర్యలను తీసుకుంటాం. అదే రకంగా ఇంకొక పాయింట్, ఇప్పుడు డాక్టర్ హరీష్ గారి గురించి మాట్లాడారు కదా, మెరుగైనటువంటి వైద్యం. నేను హరీష్ బాబు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, నీమ్స్కు మించిన వైద్యం ఎక్కడైనా ఉంటే చూపించండి. ఏ హాస్పిటల్ అయినా కూడా నీమ్స్కు మించిన వైద్యం ఉందా? నీమ్స్ అనేటువంటి మనసు ఉన్నాము, అది అక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా అది. అటువంటి దాంట్లో వెంటనే రాజీనామా చేయాలంటున్న పరిస్థితి ఎమ్మెల్యే హరీష్ బాబు. ఇటువంటి సంఘటనలు బీజేపీ ప్రభుత్వాలలో కూడా చాలా జరుగుతున్నాయి కదా. అక్కడ ముఖ్యమంత్రులు రాజీనామా చేస్తే మా వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు. అక్కడ మంత్రులు రాజీనామా చేస్తే మా వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు. అంటే నీకు ఒక నీతి, నాకు ఒక నీతి కదా. మీ ఇంటికి ఇంత దూరం, మా ఇంటికి కూడా ఇంత దూరం. చట్టం నీకెంత దగ్గర, మాకు కూడా అంతే దగ్గర. చట్టం ఎవరి బాధ్యతలు, రూల్ ఆఫ్ లా అంటే ఎవరు ఏం చేయాలని నిర్ణయించింది. ఆ రూల్ ఆఫ్ లా ప్రకారంగా మేము పనిచేస్తాము. సీతక్కకు తర్వాత ఈ విషయానికి సంబంధించి సీతక్కకి సంబంధం, సీతక్క ఒక ఇన్ఛార్జ్ మంత్రి కదా, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి కాదు, తర్వాత ఇంకో విద్యాశాఖ మంత్రి కూడా కాదు, ఇంకో రకం కూడా కాదు. అయినా కూడా మంత్రులన్నిటికీ బాధ్యత వహించాలని పని అటువంటిది. అంటే ఇవాళ మనకు ఒక ప్రోటోకాల్ సిస్టమ్ పెట్టినాము, ఒక అధికార వ్యవస్థ పెట్టినాము. అధికార వ్యవస్థలో ఎక్కడ లోపాలు చెప్తే సరిదిద్దుతున్నాం చెప్తే, కానీ ప్రతి దానికి ఒక రాజకీయ నినాదం అయిపోయింది ఇది. ఆ రాజకీయ నినాదాలు మేము చేయదలుచుకోలేదు. గతంలో కూడా ఎప్పుడు రాజకీయ నినాదాలు చేయలేదు. బాధ్యులైన వాళ్ళను రూల్ ఆఫ్ లా కాబట్టి తీసుకోవాలి చెప్పి తప్పకుండా ఇవాళ సారీ అంత పెద్ద మాట అనకు, కానీ ఒకటి ఏంటంటే నిన్న కలెక్టర్ గారు మార్నింగ్ 6 o'clock బయలుదేరి
6 o'clock బయలుదేరి పొద్దున్న 7:30 కల్లా మంగిలో ఉన్నారు. గుడిపేట పోయినారు, సబ్ సెంటర్ చూసినారు, హాస్పిటల్ విజిట్ చేస్తున్నారు, రొంపెల్లి. అంటే మేము ఎంత బాధ్యతగా పనిచేస్తున్న విషయంలో మీకు చెప్తున్నాం కదా మేము. అంటే మంగి తాటిగూడ హాస్పిటల్ చూస్తున్నారు, అదే రకంగా రొంపెల్లి హాస్పిటల్ చూస్తున్నారు, రొంపెల్లి హాస్పిటల్ చూస్తున్నారు. అంటే ఇటు విద్య, వైద్యం మెరుగైనటువంటి అన్నిటి కూడా మేము జాగ్రత్త పడుతున్నాము. కొమరంభీం జిల్లా అటువంటి కొంత మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రాంతము, రోడ్ సౌకర్యం లేని ప్రాంతము అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక గుట్టల ప్రాంతాలలో, పర్వత ప్రాంతాల్లో హాస్టల్ కట్టినాము, కరెంట్ ఇచ్చినాము, అంత మెరుగైనట్టు ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఇంకా మెరుగైనట్టు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇటువంటి విషయాలు జరగకుండానే ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇది చాలా దురదృష్ట సంఘటన. ఇక ముందు జరగకుండా మా ప్రయత్నాలు సీరియస్గానే ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇలాంటి ఘటనలు జరగకుండా సీరియస్గా రానున్న రోజుల్లో మానిటరింగ్ చేయబోతున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏజెన్సీలో తిరుగుతున్నాడు. హాస్టళ్ళు, పిఎస్సీలు అదేవిధంగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ప్రతిపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే మేము కుటుంబ సభ్యులతో చెప్పే విషయం చెప్పాం. ఎక్స్క్రేజియా అనేది మా పరిధిలో లేని అంశం కాబట్టి అది ప్రభుత్వంతో మాట్లాడతాం. ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా సానుకూల దిశగా ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ శైలజ మృతి కాస్త ఏజెన్సీలో సంచలనంగా మారింది. ముఖ్యంగా సవాతి దాబాలో ఒక రకంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు ఇంటి వద్దనే, అంటే బాధితురాలు ఎవరైతే మృతి చెందిన శైలజ బాడీని ఇంట్లో పెట్టి ఇంటి ముందు ఎమ్మెల్యే స్థానిక ఆశీర్వాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అదేవిధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.